మై లార్డ్ 2 hours 25 minutes రన్ టైంతో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది, కానీ తెలుగు డబ్బింగ్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. కొంచెం ఇంపాక్ట్ని తగ్గించే విధంగానే ఉంది. ఇక మూవీ చూసాక నాకైతే పర్లేదు, యావరేజ్ అనిపించింది. అంటే చాలా మంచి సబ్జెక్టు. గోపిచంద్ గారు ఒక్కడున్నాడు మూవీలా మొదలై తర్వాత ఆర్గన్ మాఫియాగా మారుతుంది. కొన్ని ఎమోషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ పరంగా కూడా బాగున్నప్పటికీ చాలా లెంతీ ఫీల్ వచ్చింది. అంటే డ్రామాలో అంత పర్ఫెక్షన్ లేకపోవడం వల్ల అంత ఎంగేజింగ్ అనిపించలేదు. ఇక కంక్లూజన్ కూడా వాళ్ళు ఏదో మంచి మనసుతో చేశారు, కానీ అలా చేయాల్సిన నీడ్ లేదు. సో సినిమా పరంగా కాదు, కానీ ఇన్ఫర్మేషన్ పరంగా ఒక పాయింట్ చెప్తున్నా. మీరు ఎప్పుడైనా హెల్త్ చెకప్స్ లేదా వేరే ఆపరేషన్స్కి వెళ్ళినప్పుడు మీకు మత్తు ఇచ్చినప్పుడు జాగ్రత్త, ఆర్గన్స్ని తీసేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ ఈ సినిమాలో చెప్పారు. ఈ సినిమా చూడని వారు ఎక్కడ ఈ పాయింట్ని మిస్ అవుతారేమో అని నాలెడ్జ్ షేరింగ్ చేస్తున్నా. ఇక ఫ్యామిలీతో మూవీని చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, అంతా కూడా హెల్తీగానే ఉంది ప్రెజెంటేషన్. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కిడ్నీ కావాలి అంటూ హీరోని అప్రోచ్ అవుతారు కొందరు. దానికి హీరో శశ్ కుమార్ గారు ఒప్పుకొని ఒక కండిషన్ పెడతారు. ఆ కండిషన్ ఏంటి, అసలు ఎవరు కిడ్నీ కావాలి, చివరికి కిడ్నీ ఇచ్చారా లేదా, ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, స్టోరీ చాలా బాగుంది. దీనికి ఆడవాళ్ళ ప్రాబ్లమ్ని లింక్ చేయడం కూడా బాగుంది. ఇక ఒక్కడున్నాడు సినిమా కాన్సెప్ట్ని ఇక్కడ వైలెంట్గా కాకుండా ఎమోషనల్ అండ్ సొసైటీలో జరుగుతున్న అన్ఎక్స్ప్లోర్డ్ ఇష్యూస్తో ప్లెజెంట్ వేలో హైలైట్ చేయడం జరిగింది. ఇక శశ్ కుమార్ గారి సినిమాలంటే మినిమం గ్యారంటీ ఉంటుంది, ఎంతో కొంత యూనిక్నెస్ అయితే ఉంటుంది. టూరిస్ట్ ఫ్యామిలీ, అయోధ్య, ఇలా ఈ సినిమాల్లాగా మంచి కాన్సెప్ట్స్లోనే ఇది కూడా ఉంది. ఇక స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. చైత్రజయ ఆచార్ గారు స్పెషల్ అట్రాక్షన్గా చెప్పుకోవాలి. మ్యూజిక్ అయితే బాగుంది, కొన్ని హైలైటెడ్ సీన్స్ ఇన్ఫర్మేషన్ పరంగా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అయితే ఆ అగ్గిపెట్టి ఫ్యాక్టరీ ఇలాంటి చోట్ల సూపర్ ఉంది. మైనస్ పాయింట్స్, ఎంత కథ బాగున్నా కానీ ఇన్వాల్వ్ అయ్యేలా తీయాలి కదండి, కానీ చాలా చోట్ల సీరియల్ రేంజ్లో నెరేషన్ ఉంటుంది. సో మెయిన్ పాయింట్స్ కానీ కోర్ట్ రూమ్ డ్రామా కానీ అంత హైలైట్ అవ్వలేదు. ఇంకా ఎంగేజింగ్గా ఉండాలి. ఐ మీన్ కోర్ట్ రూమ్లో డైలాగ్స్ బాగున్నాయి, ఆలోచింపజేసేలా, కానీ అక్కడ ఇంకా ఎక్కువ ప్రెజెంట్ చేసి ఉంటే బాగున్నాను. ఎస్పెషల్లీ స్టార్టింగ్ అయితే అసలు ఏం జరుగుతుంది, పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చి కొడుతున్నారు అని ఫీలింగ్ కలిగింది. మళ్ళీ తర్వాత అర్థమైంది ఫుల్ క్లారిటీతో, ఓకే ఇందుకా అని. మళ్ళీ అదే పాయింట్ని మెల్లగా డ్రాగ్ చేస్తూ వెళ్తారు. సెకండ్ హాఫ్ అయితే మరీను. క్లైమాక్స్ కంక్లూజన్ అయితే ఏ ప్రాణమైనా కాపాడాలనే పాయింట్ కరెక్టే. అలా అని చెప్పి ఉన్న ప్రాణాన్ని పోగొట్టుకునే సిచ్యువేషన్లో పెట్టుకోకూడదు కదా. సో ఫైనల్గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ పరంగా ఇంకా కొన్ని ఎమోషనల్ సీన్స్ వైజ్ మూవీ పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. మరీ హెవీ ఎంగేజ్మెంట్ అయితే లేదు, ఇంకా హైలైట్ చేసి ఎంగేజింగ్గా తీసుండొచ్చు. ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.755. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.